ప్రాచీనమైన కళారూపం యక్షగానం. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న కళారూపం. దీన్ని అనుసరించి నృత్యకేళి చేసేవారే చిందువారు. హరిజనులకు చెందిన మాదిగవారు చేసే నృత్యం కనుక మాదిగ చిందు అని కూడా పిలుస్తారు. ఈ చిందు జోగితలు తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో నివసిస్తున్నారు. రామాయణ, భారత, భాగవత కథల్ని నృత్య నాటకాలుగా ఆడతారు. పగటిపూటే ప్రదర్శనలు. స్త్రీ పురుషులు ఇరువురూ పాల్గొంటారు. పాత్ర అలంకరణ, సామగ్రి, దుస్తుల్ని వీరే స్వయంగా తయారు చేసుకుంటారు. ఈ బృందాలని మేళం అని కూడా పిలుస్తారు. మా చిందు కళ 2000 సంవత్సరాల నుండి జరుగుకుంటూ వస్తుంది. అదిగాక మేము ఈ అలంకరణ తయారు చేస్తాము. పొనికి చెట్టు కర్రతోని ఆదివారం అమావాస్య నాడు అడవిలకు పోతాం. కొబ్బరికాయలు, ఊది బస్తీలు, అక్షంతాలు, పసుపు, గంధము, కుంకుమ, హారతి కర్పూరం తీసుకొని వెళ్తాం. వెళ్ళి అక్కడ పూజ చేసి చెట్టును కొడతాం. చెట్టును కొట్టి ఆ కర్రను తీసుకువచ్చి నీడలో ఎండిస్తాం. ఎండలో ఎండితే పగిలిపోతుంది. నీడలో ఎండించి ఆ షాకులతోని, ఆయుధాలతోని, ఆరెలతోని, కత్తులతోని అవి ఇట్లా కర్ర తయారు చేస్తాం. మా తల్లిదండ్రులే గురువులు. నేను చిన్నప్పటి నుండి 3 సంవత్సరాల నుండి నామాలు వస్తుంది మా తండ్రి. ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క పుట్టి బాలకృష్ణేశం కట్టిపిస్తుంది. ఈ కళ అంటే మాకు చాలా ఇట్లా వేషం కట్టినప్పుడు మేము మా పిల్లలే కానీ, ఇంకా నాకంటే పెద్దవాళ్ళే కానీ, చిన్నవాళ్ళే కానీ వేషం కట్టి వచ్చిందంటే మేము ఈ భూలోకంలో లేనట్టుగా అనిపిస్తుంది, దేవలోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ కళ అంటే ఇంకా మా జీవితం ఉన్నంత వరకు ఈ కళ మా తల్లి సరస్వతి దేవి మమ్మల్ని వదిలిపెట్టకపోతే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. 60 భాగవతాలు, రామాయణము, భాగవతము, భారతము, రాజుల చరిత్రలు, పూర్వ చరిత్రలు ఈ భూమి పుట్టకంటే ముందు 6 నెలల ముందు చెప్తాం. మాదిగ చిందు. మేము మాదిగ వాళ్ళని ఆశ్రయిస్తాం. ఆ మాదిగ వాళ్ళని ఆశ్రయించిన ఆ త్యాగము, బత్యం అంటే త్యాగం అంటే రూపాయలు, గిన్ని రూపాయలు ఇస్తారు. బత్యం అంటే గిన్ని సంచుల బియ్యం ఇస్తారు. వాళ్ళ 1, 2 ఆడినామంటే ఊళ్ళో కులం కోటి ఆడుకుంటూ వస్తున్నాం. కానీ మాది నిజామాబాద్ జిల్లాకు 30 బృందాలు ఉన్నాయి. ఆ 30 బృందాలల్లో ఆ నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో మనిషికి 2, 3, 4, 5 భాగాలు పంచుకుంటాం. ఊరుకు 10 ఆటలైనా ఒక 30 ఆటలు ఆడతాం. అభిలాష కలిగినది స్వామి.
ఉన్నది కదా అదేనా? ఓయ్, ప్రథమ సుందరి జావా. నిజంగా ప్రథమ సుందరి వెళుదాం పదండి. పోదా? అవును